ధనత్రయోదశి రోజు యమదీపం పెట్టేటువంటి విధానాన్ని వీడియో రూపంలో చూపించమని లక్ష్మి గారు అడిగారు. దీనికి మీరు చేయవలసింది ప్రదోష కాలము అంటే సాయంత్రం 5:30 కల్లా స్నానం చేసి 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాలంలో ఒక పళ్ళెంలో కానీ అరటి ఆకులో కానీ నువ్వులని పోసుకోండి. నువ్వులు అనేటువంటివి శ్రేష్టం, అది కూడా నల్ల నువ్వులు. వేసుకున్న తర్వాత దానిపైన మట్టిది కానీ ఇత్తడి కానీ వెండిది కానీ ప్రమిదని ఈ విధానంలో మధ్యలో ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకున్న తర్వాత మంచి నువ్వుల నూనెని వేయండి. లోపల వేసి ఒక 3 ఒత్తులు దక్షిణ ముఖంగా, నేను తూర్పుగా కూర్చున్నాను, నాకు కుడి వైపున దక్షిణ ప్రాంతము, ఈ దక్షిణ ప్రాంతంగా పెట్టి వెలిగించి ఒక పుష్పాన్ని ఆ దీపారాధన దగ్గర ఉంచి అలంకారం చేసి గంధము కుంకుమ అలంకారం చేసి యముడికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఒక బెల్లం ముక్క కానీ అరటి పండుని కానీ నైవేద్యముగా సమర్పించండి. ఈ విధానంలో చేసినట్లయితే యమ బాధలు తొలగిపోతాయి మన పూర్వీకులకి, అలాగే మనకి కూడా యముని అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది ధనత్రయోదశి ధన్తేరస్ రోజు చేయవలసినటువంటి విధి. ఇది స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి సూత్రం. సర్వే జనా సుఖినో భవంతు.